స్టీల్ బ్రిడ్జ్ యాదగిరి థియేటర్ దగ్గర ఎండ్ అవుతుంది. దానికి సంఘం లక్ష్మీబాయమ్మ స్టీల్ బ్రిడ్జ్ గా నామకరణం చేయాలి. చేతులు కొద్దిగా పైకి వేస్తే చప్పట్లు అందరూ వచ్చినట్టు, లేకపోతే కొందరు నిలబడి కాదు. ఎందుకంటే ఒక సెకండ్లో 2 సెకండ్లు నేను వివరిస్తాను. వారు 1952లో మొదటి మహిళా ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. 54లో విద్యామంత్రి, కాంగ్రెస్ విద్యామంత్రి. 57లో మొదటి పార్లమెంటేరియన్, కాంగ్రెస్ పార్లమెంటేరియన్. 52లో రెండవ పార్లమెంటేరియన్, కాంగ్రెస్ రెండవ పార్లమెంటేరియన్. మూడోసారి 67లో మూడోసారి పార్లమెంటేరియన్. ఏ పార్లమెంట్, ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్నది ఏంటిది? ఇంత చరిత్ర కలిగినటువంటి ఒక మహిళ ఈ ఆంధ్రప్రదేశ్ లో కాదు, సౌత్ ఇండియాలో లేదు. కాబట్టి నామకరణం తప్పనిసరిగా పెట్టాలి. అది మన దత్తాత్రేయ గారు సీఎం గారితో మాట్లాడాలి. సీఎం గారితో మాట్లాడాలి డైరెక్ట్. ఇక మనం ఏమి రిప్రజెంటేషన్స్ పోయి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. వారు మాట్లాడితే పని అయిపోతుంది. ఇంతకంటే అవకాశం మనకు రాదు. మీరు మాట్లాడితే ఇంతకంటే అవకాశం లేదు. ఇక సీఎం గారు డైరెక్ట్ గా వారితోనే మాట్లాడేస్తారు, వారే ప్రకటిస్తారు ఇక పెట్టింది అని చెప్పి. రెండవది ఏంటి? విగ్రహ ప్రతిష్ఠ పెట్టాలి, విగ్రహ స్థాపన. అది ఇక్కడ ఐఎస్ఆర్ అని వారే పెట్టినారు. రెండోది ఇక్కడ పెట్టాలి, ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే ఆమె ఒక బహుజన బిడ్డ. మనకు తెలియనటువంటి వాళ్ళు ఎంతో మందిని పెట్టింది. దాంట్లో ఒక యాదవ్ బిడ్డ. పెట్టుకుందామా ఒక మరి ఎవరెవరో పెడుతున్నాం. మనకు తెలియని వాళ్ళు, మన హైదరాబాద్ లో ఉంటున్నాం, మన సేవ చేయడం. మా సుమారు కార్యదర్శి శ్రీనివాస్ గారు, దాంతో పాటు పూర్ణిమణి మహిళా నాయకురాలు లక్ష్మి గారు, మహాలక్ష్మి గారు, ఇంకా అనేక మంది సూర్యమ్మ సంఘం లక్ష్మీబాయి గురించి ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే ఆమె తెలంగాణలో ఆ రోజుల్లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఒక బరువు బలైన వర్గాలను చూసి, ఒక సామాన్యమైనటువంటి యాదవ కుటుంబాలను చూసి దేశభక్తి భావంతో ఆమె మహాత్మా గాంధీ గారితో కలిసి సత్యాగ్రహం చేయడం ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఆమె ఉప్పు సత్యాగ్రహం చేసింది, అలాగే దండి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈరోజు 115వ జయంతి సందర్భంగా నేను మొట్టమొదటిగా ఆమెకు వినయపూర్వకంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమంలో మా మిత్రుడు అధ్యక్షత వహిస్తున్నటువంటి కళ్యాణ నరసింహరావు గారు, అలాగే సంగం లక్ష్మీబాయి గారి కూతురు శ్రీమతి రాధిక గారు, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ, అలాగే మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ గారు, మరియు కోట్ల శ్రీనివాస్ గారు, అలాగే మన యొక్క వీరేందర్ యాదవ్ గారు, రిటైర్డ్ ఆఫీసర్ కూర భాస్కర్ గారు, బంతు మహేష్ యాదవ్ గారు, మన లోకేష్ యాదవ్ గారు, బాలకృష్ణ గౌడ్ గారు, అలాగే దేవేందర్ ఆధ్వర్యంలో గొప్ప స్వతంత్ర సమయంలో చాలా అనేకమైనటువంటి దేశం కోసం పోరాటం చేసినటువంటి महामंडल एक कदम ओके ओके नीचे ना
వెనకకెళ్ళి ఓకే ఎంతకంటే जोहार जोहार संगम लक्ष्मी मगर की जोहार 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 साधिद्दाम साधिद्दाम संगम लक्ष्मी मगर आशयाలు సాధిద్దాం 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 ప్రజలందరూ దృష్టికి వచ్చి అందరూ మీ పాల్గొన్న విధంగా చేసిన జయంతి ఉత్సవం కూడా పరిగణించాలని తెలియజేస్తూ ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలి. ఈ సివిల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావస్తున్న తరుణంలో ఇక్కడ బ్రిడ్జ్ ఒక పేరు పెట్టాలా, ఎవరు వెంట బాగుంటుందని నాకు కొంచెం ఆలోచన చేసినప్పుడు మన ప్రాంతంలో ఎందరో సేవలు అందించిన వారు సమాజంలో ప్రముఖులు ఉన్నప్పటికీ ముఖ్యంగా సంగం లక్ష్మీబాయి అమ్మగారి పేరును కనుమరుగు అయిన పరిస్థితిలో ఆమెకు ఎంతో చరిత్ర వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కూడా ఆమె చాలా గర్వంలో కలిసిపోతున్న తరుణంలో ఆమె పేరును పిలుచుకు పెట్టాలని నాకు ఆలోచన కాలేదు. అదేవిధంగా వచ్చిన వెంటనే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అదేవిధంగా ఇప్పుడు మన ఈ బ్రిడ్జ్ ఎక్కడ మన హైదరాబాద్ కలిసి వినతిపత్రం ఇవ్వడం ఈ బ్రిడ్జ్కు తెలంగాణ పార్టీల ఖచ్చితంగా వర్గాల ఖచ్చితంగా ప్రాంతాల ఖచ్చితంగా ఆ క్రమంలో పెద్దలు నానాలోచన సమితి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సోదరులు నరసింహరావు గారు ఫోన్ చేయడం, నేను మనాలోచన సాధన సమితి అధ్యక్షులుగా మహానుభావులు మహానుల వర్ధంతులు జయంతులు జయంతి ఉత్సవాలు చేస్తూ ఇప్పుడున్న తరానికి వారు చేసిన సేవలు వారి చరిత్రను పునః పరిచయం చేయాలని క్రమంలో మొదలెట్ట అమ్మవారి జయంతి ఉత్సవం చేద్దామని ఉన్నప్పుడు ఆమె తప్పకుండా స్వాగతించడం, అదేవిధంగా సన్నివేశంలో భోజనంగా చేస్తున్న రక్షక సమితి మాదిగారు అదేవిధంగా అందరూ కూడా పార్టీల ఖచ్చితంగా అమ్మగారు అక్కడ అయితే ఏదేమైనప్పటికీ కూడా శుభ పరిణామం కులాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వారు సోదరులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, స్థానిక అయితే కార్పొరేటర్ల కాలపరిమితి అయిపోయినందున ఇప్పుడు స్టాండింగ్ కమిటీ నాయకులు స్టాండింగ్ కమిటీ అధికారుల దృష్టికి తీసుకుపోతుంది చెప్పినట్టుగా నెమ్మదిగా చెప్పడం మీ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తున్నాం, అదేవిధంగా మహిళలకు వేస్తున్నాం అని చెప్తున్న ఈ తరుణంలో మహిళలకు బస్ సౌకర్యం కానీ అదేవిధంగా నిర్వహిస్తున్న బేటీ పడావో బేటీ బచావో అనే నినాదంతో మహిళలకు రిజర్వేషన్ ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా మహిళల మీద దృష్టి సారించి వారికి సంస్థానం కల్పించాలని ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఈ దృష్టికోణం
చిన్నది. నా దృష్టిలో మాత్రం నా ఉద్యోగాలు అందించిన విశిష్ట సేవలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈ బుద్ధిపాలన చాలా చిన్న విషయం. అయినప్పటికీ ఆమె స్వర్గీయ సంఘం లక్ష్మీబాయి అమ్మగారు మన ప్రాంతంలో ఉండి ఈ విలువ సేవా చేయడం, ఇక్కడ ఉన్న పేద బడులు పిల్లలు నిరాశ్రయులు అనాథమైన వారిని అర్థం చేసుకొని ఆమె పిల్లలు లేదని నా సొంత పిల్లలుగా భావించి వారందరినీ కూడా వాళ్ళ ఈ సర్వంలో ఆమె నిరసించి విశిష్ట సేవలు అందించి సమాజానికి ప్రయోజనాలను అందించిన ఘనత సంఘం లక్ష్మీబాయి అన్నారు. కాబట్టి ఆమె చేసిన సేవలు పార్లమెంటు సభ్యురాలుగా, రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థిగా ఎన్నో సేవలు అందించడం, మనతో పాటు ఎందరో పాల్గొనడం, యుక్త కంఠంతో దృష్టికి పేరు వేయడం, ఆమె కాన్సర్ట్లను ఏర్పాటు చేయడం అనే డిమాండ్లు అయ్యేంత వరకు నిర్వివాహంగా మనందరం తీసుకోవాలని నిరంతరం తెలియజేస్తూ, ముందు నాకు తెలిసినంత వరకు ఈ తెలంగాణ స్వాభిమాన పరిషత్తు ఈ విద్యుత్ ఉద్యమాన్ని డిమాండ్ పెడితే భీమాకు వెళ్ళారు. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యవర్గంలో భీమాకు వెళ్ళారు. ముందుగా పత్రిక ద్వారా అయిన మద్దతును సంఘీభావాన్ని వ్యక్తంగా అదేవిధంగా పరిస్థితులు దాటి రాలేమన్నప్పుడు కనీసం తెలంగాణ స్వాభిమాన పరిషత్ సూచించిన పేరు సంఘీభావం జరుగుతున్నట్టు మరొకసారి ఏ వ్యక్తి కానీ కులానికి కానీ వర్గానికి కానీ ఆ మహోన్నత వ్యక్తి భవిష్యత్తు చూడకుండా ఆమె అందరి మనిషి ఒక అన్ని విషయాలు తెలంగాణ మనిషి అటువంటి మహా మనిషిని మనము కాలక్రమంలో ఆమె కవినం లేకుండా ఆమె అందరికీ ఆమె ఆశయ సాధనలు, ఆమె విద్యాపట్ల సేవ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఈ అవకాశం ఇచ్చిన నేను నాయకత్వం వహిస్తాను కూడా ఈ సందర్భంగా పనిచేస్తాను. థ్యాంక్ యూ అన్న. ఈ కార్యాచరణ స్టార్ట్ చేసి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కట్కం నరసింహారావు గారి ఆధ్వర్యంలో మనము సంఘం లక్ష్మీబాయి గారి 115వ జయంతిని జరుపుకుంటున్నాము. దీనికి పిలువగానే మీరందరూ వచ్చి మీ యొక్క సంఘీభావాన్ని తెలిపినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు. మిత్రులారా, నాకున్నది 2 నిమిషాలు కాబట్టి నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏంటి సామూహికంగా జగన్ అందరూ కూడా ఆలోచించండి. జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ, వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలధి తరంగా, తవ శుభ నామే గాయే तव शुभाशिष मागे, गाहे तव जय दाता, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे భారత్ మాతా కీ వచ్చి సోషల్ మీడియా ద్వారా బాగా ప్రచారం చేసి వారి జీవిత చరిత్రను తెలియాల్సిన అవసరం మన అందరి మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అదే విధంగా మరి ఇక్కడ చెంచల్గూడ ఏదైతే ప్రెస్ ఉందో, ప్రెస్ నుండి సంతోష్ నగర్ వరకు ఇక్కడ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావస్తున్నది. బహుశా 2-3 నెలలు అది ప్రారంభం కాబోతున్నది.
దానికి సంగం లక్ష్మీబాయి అమ్మ పేరు పెట్టాలని ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఇక్కడ అందరూ పిలుపునిస్తున్నారు. నేను మీ లాస్ట్ కట్ చేయకండి. అరే మీరందరూ ఉన్నారని చెప్తున్నాం మేము. సంగం లక్ష్మీబాయి యొక్క పేరు ఒక యూనివర్సిటీకి ప్రతిపాదించాలి. నేనంటున్నా ఒకవేళ ఇదే యూనివర్సిటీ అవుతే దీనికి సంగం లక్ష్మీబాయి అమ్మ యూనివర్సిటీ పెట్టాలి. పెడతారా లేదా సంగతి తర్వాత చూద్దాం. ఎట్లా పెట్టాలో, ఎట్లా లీగల్ ఎట్లా ఫైట్ చేయాలో అన్ని చేద్దాం. కానీ ఈ 3 డిమాండ్, ఒకటి స్టీల్ బ్రిడ్జి బాబు పేరు పెట్టాలి, రెండోది విగ్రహాన్ని పెట్టాలి, మూడోది సంగం లక్ష్మీబాయి పేరు ఒక యూనివర్సిటీకి ప్రతిపాదించాలి. మీరు అందరూ అంగీకరిస్తే, మీరు గట్టిగా చప్పట్లు కొట్టే వారి గుండెలో మనం కనుక మన చప్పట్లు వినబడగలిగితే, వారి మనసు కనుక ఆలోచనలోకి రాగలిగితే, మన ఆలోచన సాధన సమితి ముందుకెళ్లి ముఖ్యమంత్రి గారితో నీ పనులని చేపిస్తుందని కోరుతూ దత్తాత్రేయ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. అసలు మేము ఇవన్నీ ఆలోచించలే. మంచిగా అమ్మవారి ఫోటో పెట్టడం పర్మిషన్ ఏదో పోనీ వాళ్ళకన్నా వాళ్ళ ఉద్దేశం, విద్యార్థులు బయటికి పంపిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మాట మార్చి ఏమంటారంటే మీరు పర్మిషన్ అడగలే, మీరు మాకు చెప్పలేదు, మీరు మమ్మల్ని అడిగిన అన్ని ఎవ్రీథింగ్ విత్ ప్రూఫ్ ఉన్నాయి. నేనే దానికి బాధ్యత. ఫోన్ చేసిన, మాట్లాడినా, పర్మిషన్ లెటర్ అప్లై చేసిన, దేనికి స్పందించలే. పోలీస్ వ్యవస్థ వారు మాకు సహకరిస్తుంది. పోలీస్ వారికి మేము చెప్పాము, అన్ని విధాలు జరుగుతున్నాయి. కానీ మీరు చేసిన దానికి మీరు మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, అట్లాగే దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటువంటి కుంభకోణాలను బయట తీసుకురావాలి. మరి ఇన్ని ఎకరాల భూమిని కూడా ఏ విధంగా ఇన్ని విధాలుగా ఒక లీజ్ ఉన్న అగ్రిమెంట్ లో ఏ విధంగా అయితే కాంక్రీట్ జంగల్ చేస్తారో నేను అడుగుతున్నా. పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు, ఎవరు ఇచ్చినారని. జోహార్ 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 नमस्कार, सलाम वालेकुम। यहाँ पर मरहूम शख्स और माना हुआ जाने माने शख्स मरहूम ख़वातीन संगम लक्ष्मीबाई के सालगिरह मौके पर तेलंगाना स्वाभिमान परिषद और मना आलोचना साधना समिति के तहत यहाँ पर जश्न मनाया गया है। आज ये अय्यर सदन जो आज मशहूर है, अय्यर सदन नाम से ये इलाका, ये संगम लक्ष्मीबाई अम्मा जब वो ज़माने में कुछ कम 60-70 साल के नीचे यतीम खाना जो इंदिरा सेवा सदन जब वज़ीर आज़म थी इंदिरा गांधी के नाम पे खिदमत करने के लिए अय्यर सदन इंदिरा सेवा सदन नाम से यतीम खाना खोलकर